ప్రైజ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? దేవుని కృపను బట్టి, ఆయన యొక్క కృపాతిశయమును బట్టి ఆయన వందనాలు. మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృపను బట్టి. మనలో చాలా మంది దేవుడు అంటే ఒక భయంలో ఉంటారు. అవును, మనకి దేవుడు అంటే భయం ఉండాలి, కానీ దేవుణ్ణి ఒక ఉగ్ర రూపంలోనే అందరూ ఊహించుకుంటారు. ఆయనకి మనం ఏదైనా తప్పు చేసిన వెంట ఆయన మనల్ని శిక్షిస్తాడు. అవును, కొన్నిసార్లు ఆయన శిక్షిస్తాడు, కానీ ఆయన కృప అంట నిరంతరం ఉంటదంట. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది. మనలో దేవుడు అంటే చాలా మంది పరిశుద్ధుడు, నేను పాపిని, నేను ప్రార్థన చేస్తే ఆయన వినడు అని చాలా మంది ప్రార్థన జీవితాన్ని ఆపేసిన వాళ్ళు ఉంటారు. దేవుణ్ణి మనం ఎప్పుడు ఒక గొప్ప ఉగ్రుల్లాగా చూస్తాము. చాలా మంది దేవుడు అంటే భయపడతారు, దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడరు. కానీ దేవుడైతే ఆయన శాంతం గలవాడంట, ఆయన కృప గల దేవుడు. ఆయన యేసు ప్రభు వారు కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎప్పుడు ఆయన కోపగించలేదు, ఆయన కోపముతో ఎప్పుడు జీవించలేదు, ఆయనకి ఏ ద్వేషం లేదు. ఆయన ఎవరు ఆయనకి హాని చేసినప్పటికీ ఆయన ఎప్పుడూ కోపగించుకోలేదు. కానీ మనమైతే కొన్నిసార్లు ఎవరైనా మన పట్ల తప్పు చేసినప్పుడు, ఎవరైనా ఏదైనా మనతో మిస్బిహేవ్ కానీ ఏదైనా చేసినప్పుడు మనకు వాళ్ళకి ఏదో ఒక శిక్ష రావాలని కోరుకుంటాం. మనలో చాలా మంది చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలని కోరుకుంటాం. మనల్ని ఎవరైనా మోసం చేసినప్పుడు, మనల్ని ఎవరైనా ద్వేషించినప్పుడు, దూషించినప్పుడు, అన్యాయంగా మనల్ని కొట్టినప్పుడు మనం అనుకుంటాం కదా, దేవుడు వీళ్ళకి శిక్షిస్తే బాగుండు. కానీ అదే తప్పు మనం చేసినప్పుడు, అదే పాపం మనం చేసినప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను క్షమిస్తే బాగుండు అనుకుంటాం. అయితే మనం చేసిన తప్పులకి క్షమాపణ అడుగుతాము, ఇతరులు చేసిన తప్పులని మనం ఖండించాలనుకుంటాం. ఇది మన ఒక మానవుని యొక్క మనస్తత్వము. ఆయన మానవుడు అలా జీవిస్తాడు, మనిషి అలా ఆలోచిస్తాడు. కానీ దేవుడు మనిషిలాగా ఆలోచించాడు. ఆయన ఆలోచనలు మన ఆలోచనల వంటివి కాదు అసలు. ఆయనలాగా మనం ఆలోచించలేము, మనలాగా ఆయన ఆలోచించడు. అలాంటిది దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. కానీ ఆయన ఈ లోకాన్ని ప్రేమించి యేసు ప్రభు వారిని 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి పంపించాడు. ఆయన మన పాపముల నిమిత్తం ఆయనని సిలువలో ఆ పాపం నిమిత్తం శిక్ష అనుభవించేటట్టు చేశాడు. ఆయన ఇకపై నువ్వు పాపం చేసినప్పుడు నువ్వు ఆయన సన్నిధి నుండి పారిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు దూరం అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ధైర్యంగా కృపా సింహాసనం ఎదుట నువ్వు నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆకాశం నుండి చూసి మన పాపములను క్షమిస్తాడు. అయితే బైబిల్లో ఒక ప్రవక్త, ఆయన చాలా డిఫరెంట్ ప్రవక్త అందరికంటే. ఎవరైనా దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అని వెయిట్ చేస్తున్న సమయంలో దేవుడు ఆయనకు ఒక మిషన్ అప్పగిస్తే, దేవుడు ఆయనకు ఒక మాటను చెప్తే ఆ మాటను అతను చెయ్యకుండా పారిపోయిన వ్యక్తి మొట్టమొదటిగా బైబిల్లో మనకు ఆ వ్యక్తి కనిపిస్తాడు. దేవుడు చెప్పిన మాటను కాదని పారిపోయిన వ్యక్తి ఆయన. ఆయన ఒక ప్రవక్త. ఆ ప్రవక్తకి దేవుడు ఒక మిషన్ ఇస్తాడు. నువ్వు వెళ్ళి పలానా పట్టణానికి చెప్పాయా, దాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని ఆయన ఒక మాట చెప్పినప్పుడు అంట ఆ ప్రవక్త వినకుండా ఆ దేవుని సన్నిధి నుండి పారిపోతాడంట. ఆయన పేరు, ఆ ప్రవక్త పేరు యోనా. ఈ యోనా చాలా గొప్ప వ్యక్తి, గొప్ప ప్రవక్త. అయినప్పటికీ దేవుని మాటను కాదని తన సొంత ఆలోచన చేత, అతని ఆ సొంత నీతి చేత ఆయన దేవుని సన్నిధి నుండి పారిపోతాడంట. మనం చూసాం యోనా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతాను, మీరు చూడండి. యెహోవా వాక్కు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణంకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. అయితే దేవుడు చెప్తున్నాడంటే యోనాకి, అయ్యా నినివే పట్టణము ఘోరంగా ఉంది, దాని పాపము, దాని దోషము చాలా ఘోరంగా ఉంది. నువ్వు ఆ పట్టణానికి వెళ్ళి నీ యొక్క గతి దుర్గతి కాబోతుంది అని ప్రకటించమని చెప్పాడంట. దేవుడు చెప్పినప్పుడు మనలో చాలా మంది దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, నేను దేవునితో గడిపితే బాగుండు అనుకుంటాం. ఎప్పుడైనా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినకుండా ఉన్నావంటే నువ్వు కూడా యోనాలాగా చేస్తున్నట్టే. యోనా కూడా దేవుడు మాట్లాడాలని వెయిట్ చేశాడు, కానీ దేవుడు ఆయనకు ఒక మిషన్ చెప్పాడు, నువ్వు నినివే పట్టణంలోకి వెళ్ళాయా. ఆ నినివే పట్టణస్తులు ఘోరమైన పాపులు,
వాళ్ళని ఆ పాపమును బట్టి నేను శిక్షించబోతున్నాను, అది నువ్వు వాళ్ళకి తెలియజేయి అని చెప్పాడంట. అయితే యోనా ఏం చేశాడో మనం చూద్దాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పెకు పోయి తార్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నుండి నిలవలేక ఓడవారితో కూడా తార్షీషునకు పోవుటకు ఓడలోకి ఎక్కిను. అయితే ఈయన యెహోవా సన్నిధిలో నుండి, ఈ రోజు నువ్వు కూడా దేవుడు నీకు ఏదైనా చెప్పినప్పుడు నచ్చక ఆయన సన్నిధిలో నుండి వెళ్ళిపోయావేమో. దేవుడు నీ జీవితంలో ఏదైనా చేసిన ఆ యొక్క లాస్ను బట్టి, లేదంటే నీ జీవితంలో జరిగిన నష్టమును బట్టి నువ్వు దేవుని సన్నిధిలో నుండి పారిపోయావేమో. ఈ రోజు నేను చెప్పబోయే అంశము, మనం దేవుని సన్నిధిలో నుండి పారిపోతే మనం ఏమవుతాం? యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోవాలనుకున్నాడంట. అయితే ఆయన మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడంటే, దేవుడు ఆయనకు చెప్పాడు, నువ్వు నినివే పట్టణంకి వెళ్ళని చెప్పాడు. అయితే మనకి ఇంగ్లీష్ బైబుల్లో ఆయన కిందకు దిగి, అంటే నినివే పట్టణము నార్త్ లో ఉంటది, ఈయన సౌత్ గుండా ప్రయాణము చేసి తార్షీషుకు పోవు ఓడ ఎక్కాడంట. దిగాడు ఆయన, ఫస్ట్ దిగజారిపోయాడు. ఆయన దేవుని సన్నిధిలో నుండి పారిపోవాలని దిగిపోయాడు. నువ్వు దేవుని సన్నిధిలో నుండి వెళ్ళినప్పుడు నీకు ఒక డైలమాలో, ఏ పట్టణంకి వెళ్ళాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఏ బిజినెస్ చేయాలో అర్థం కాదు, ఏం చేస్తే నేను బాగుపడతానా అని నువ్వు ఆలోచిస్తావు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోతావో నీ యొక్క జీవితం కన్ఫ్యూజన్ లో ఉంటుంది. యోనా కూడా ఆయన తార్షీషు వెళ్ళాలని ఆ ఓడ వారికి డబ్బులు ఇచ్చి ఆ పట్టణం, ఆ యొక్క పడవలోకి ఎక్కాడంట, ఆ ఓడలోకి ఎక్కాడంట. మరి ఎక్కిన వెంటనే ఏమైందో మనం చూద్దాం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయిన గతి వచ్చింది. అయితే అక్కడ చూసేసరికి యెహోవా ఏం చేశాడంటే, ఈయన పారిపోయాడు, నా సన్నిధి నుండి పారిపోతున్నాడు అని వదిలేయలేదంట. యోనాని ఆయన ప్రేమించాడంట. యోనాకి ఇచ్చిన మిషన్ యోనాతోనే కంప్లీట్ చేయాలి అని దేవుడు చిత్తగించుకొని, ఆయన నిర్ణయించుకొని యోనా వెళ్తున్న ఆ పడవ మీదకి పెద్ద తుఫాను తీసుకొని వచ్చాడంట. ముందుగా ఆయన దేవుని సన్నిధి నుండి పారిపోయినప్పుడు శ్రమ కలిగింది ఆయనకి. కన్ఫ్యూజన్ లో ఆయన ఒక పట్టణంలోకి వెళ్ళాలి, దేవుడు చెప్పిన పట్టణం కాకుండా దేవుని సన్నిధి నుండి నేను వేరే అయిపోవాలి అని ఆయన వేరే సిటీకి బయలుదేరారంట. ఆ బయలుదేరినప్పుడు ఆ సముద్రంలో గొప్ప తుఫాన్ వచ్చి ఆ ఓడ బద్దలైపోయినంత గతి వచ్చిందంట ఆ ఓడకి. మై ఫ్రెండ్, ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో నుండి పారిపోయి జీవిస్తున్నావు. ఈ భూమి, దీని సంపూర్ణత సమస్తము యెహోవాదే. నువ్వు ఆయన సన్నిధిలో నుండి పారిపోలేవు. యోనా అనుకుంటున్నాడు, నేను దేవుని సన్నిధిలో నుండి పారిపోయాను, నేను సేఫ్ గా ఉంటాను అనుకున్నాడు. కాదు, ఆయన ఆ ఓడ బద్దలైపోయే సిచ్యువేషన్ లో ఉన్నాడు. అయితే యోనా ఇంకా ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. ఆయన తుఫాన్ వచ్చింది ఆయనకు తెలుసు, కానీ యోనా ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. 5వ వచనం, అప్పటికి యోనా ఓడ దిగవ భాగమున పోయి పండుకొని గాఢ నిద్ర పట్టి ఉండెను. ఆయన నెక్స్ట్ ఏమయ్యాడు? దిగువకి చేరాడు. ఫస్ట్ ఆ పట్టణము కాదని సముద్రం దగ్గరికి వచ్చాడు, ఆ సముద్రంలో పడవ ఎక్కాడు, ఆ సముద్రం పైనకి తుఫాన్ వచ్చింది, తర్వాత ఇంకా కిందికి వెళ్ళిపోయాడు. ఓడ దిగువ భాగంలోకి వెళ్ళిపోయాడు, ఇంకా కిందికి వెళ్ళిపోయాడు. ఈ రోజు నువ్వు కూడా దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయి ఇంకా దిగజారిపోతున్నావేమో. నీ సిచ్యువేషన్ కూడా ఇంకా లాస్ పైన లాస్ జరుగుతుందేమో. ఈ సంవత్సరం అనుకుంటే వచ్చే సంవత్సరం అనుకుంటే ఆ పై వచ్చే సంవత్సరంలో కూడా నేను కోలుకోనేమో అని దిగజారిపోయావేమో. ఎప్పుడైతే యోనా దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడో ఆయన దిగజారిపోయాడు. ఇప్పుడు ఆయన ఓడ పైన ఉండాల్సిన వ్యక్తి ఆ ఓడలో దిగువ భాగంలో పడుకొని ఉన్నాడంట. గాఢ నిద్ర వచ్చిందంట ఆయనకి. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేయాల్సిన సమయంలో, దేవునితో నువ్వు ఉండాల్సిన సమయంలో, గడపాల్సిన సమయంలో నువ్వు ఇంకా లేజీగా ఉన్నావేమో, ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లేదేమో, వాక్యం చదవడానికి ఇష్టపడట్లేదేమో. నువ్వు అలా చేయకపోతే నువ్వు ఇంకా దిగజారిపోతావు. యోనా కూడా ఆయన ప్రార్థన చేయకపోయేసరికి ఆ సముద్రం పైన తుఫాను గాలి ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ ఓడలో ఉన్న వారందరూ గలిబిలిగా అయ్యో భయపడుతున్నారు, మనకేదో జరగబోతుంది, మనం చనిపోతాము అని అందరు భయపడుతున్నారు. కానీ యోనా అయితే ఎంత జరిగినా, ఎంత జరుగుతున్నా
ఆయన రియాక్ట్ అవ్వట్లేదు. మనలో కూడా చాలా మంది ఎంతో నష్టం జరుగుతున్నా దేవుడు ఇంకా నమ్మరు, దేవుని పైన విశ్వాసం ఉంచరు, దేవుడు ఉన్నాడని నమ్మరు, మనమే చేయాలి, మనతోనే అవుతుంది అని వాళ్ళు ఇంకా మూఢత్వంలో మూర్ఖంగా ఆలోచిస్తారు. యోనా కూడా ఎంత నష్టం జరిగినా అతను చాలిపోవడానికి కూడా ఇష్టపడుతున్నాడు, కానీ ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లేదు. అతను నిద్రపోయాడంట. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. 12వ వచనం, యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చునని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడివేయుడి. అయితే దీనికంటే ముందు ఏమవుతుందంటే వాళ్ళందరూ అయ్యో ఈ యొక్క ఉపద్రవం ఎవరి వల్ల వచ్చిందో అని వాళ్ళు చిట్లు వేసినప్పుడు అంట ఆ చీటి యోనా మీద పడిందంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ వారి వారి దేవతలకు ప్రార్థన చేస్తారు, వారు రక్షించబడాలని వారు కోరుకుంటారు. కానీ యోనా అయితే ఎవడ దిగువ భాగంన ఆయన పడుకొని ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి అయ్యో నువ్వు నిద్రపోతున్నావా, నీకు నిద్ర ఎట్లా వచ్చిందయ్యా, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయి అంటే ఆయన ప్రార్థన చేయట్లేదంట. అయితే ఆ చీటి యోనా పేరు పైన వచ్చిందంట, యోనా మీద పడిందంట. అప్పుడు ఆ యోనా అంటున్నాడు, నన్ను బట్టే ఈ యొక్క తుఫాన్ వచ్చింది ఈ ఓడపైకి, నన్ను ఎత్తి సముద్రంలో పడివేడి అంటున్నాడంట. ఇప్పుడు ఆయన ముందు దేవుని సన్నిధి నుండి పారిపోయాడు, తర్వాత ఓడలో దివభాగం ఉన్నాడు, ఇప్పుడు ఆ సముద్రంలో పడివేయండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, మనం కూడా నష్టం జరిగిన వెంటనే దేవుని దగ్గరికి రాలేదు, మనం పాపం చేసిన వెంటనే దేవుని దగ్గరికి రాలేదు, మనకు కూడా ఇలాంటి మాటలు వస్తాయి. ఈయన దేవుని దగ్గరికి రావట్లేదు, దేవుడు ఆయనకు ఒక మిషన్ చెప్పాడు, నువ్వు అది చెయ్యా, నినివే పట్టణస్తులకు బోధించు, వారి పాపము ఘోరమైంది, నువ్వు వారికి వెళ్ళి బోధించు, వాళ్ళకి ప్రకటించు అన్నప్పుడు నినివే వారిని ఇష్టపడక, ఆ పట్టణస్తులను ఇష్టపడక, ఎందుకు ఆయన వెళ్ళలేదంటే ఆయనకి నినివే పట్టణస్తులు అంటే ఇష్టం ఉండదు. అప్పటికే మనం చరిత్రలో చూసుకున్నట్లయితే యూదులను ఘోరంగా చంపేసిన వాళ్ళు ఆ నినివే పట్టణస్తులు, ఘోరమైన హత్యలు చేసి వారి యొక్క బాలింతలను, వాళ్ళ యొక్క తల్లులను, ఆ యవనస్తురాళ్లను చంపేసిన ఘోరమైన సిటీ ఏంటంటే ఆ నినివే పట్టణస్తులు. అయితే అలాంటి వారికి నేనెందుకు ప్రకటించాలి, నేను ప్రకటించను అని దేవుని మాటకి డిసోబీడియంట్ గా వెళ్ళిపోయిన వ్యక్తి ఈ యోనా. వారిని ఇష్టపడని వ్యక్తి, వారికి నాశనం కావాలి, నేను వెళ్ళి ప్రకటిస్తే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అలాంటిది నేను ప్రకటించను అని మొండికెత్తి ఆయన వేరే పట్టణంకు వెళ్ళాలని ప్రయాణం అవుతూ తన స్థాయిని దిగజారిపోతూ ఆ సముద్రంలో పడివేయబడడానికి, చనిపోవడానికి ఇష్టపడ్డ వ్యక్తి యోనా. మనం కూడా ఎంత నష్టం జరుగుతున్నా కొన్నిసార్లు నాకేమీ జరగలేదు అని ప్రార్థన చేయడం మానేస్తాం. నాకేం జరగట్లేదు, నేనేం మంచి చూడట్లేదు, నాకు ఇంకా నష్టం వస్తుంది, నాకు ఇంకా బాధ వస్తుంది, నేను ఈ ప్రార్థన చేసినప్పుడల్లా నాకు ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కావట్లేదు అని చాలా మంది ప్రార్థన జీవితాన్ని, వాక్యం చదవడాన్ని, దేవునితో గడపడాన్ని ఆపేస్తారు. అయితే నువ్వు అలా చేసినప్పుడు దేవుడు ఏమైనా నిన్ను ఆ సిచ్యువేషన్ నుంచి విడిపిస్తారని అనుకుంటాం మనం చాలా మంది, కానీ దేవుడు అలా కాదు, నిన్ను మార్చుకొని నిన్ను ఆయన గురించి వాడుకుంటాడు ఎలాగైనా. యోనా సరే ఆయన తార్షీషుకు వెళ్ళిపోయాడు అని ఇంకో పర్సన్ ని చూస్ చేసుకోలేదు, ఆ యోనానే కావాలి దేవునికి. ఈ రోజు నువ్వు రెబెలియన్ ఉన్నా, నువ్వు ప్రార్థన చేయకపోయినా, నువ్వు వాక్యం చదవకపోయినా, నువ్వు దేవునితో నువ్వు లేకపోయినా, గడపపోయినా, నువ్వు మొదటిసారి వాక్యం వింటున్నా, దేవునికి నువ్వే కావాలి, ఆయన పని నువ్వే చేయాలి. అయితే ఈయన అంటున్నాడు, నన్ను ఎత్తివేయి ఆ సముద్రంలో పడివేయండి అయ్యా, అప్పుడు ఈ సముద్రం నిమ్మలం అవుతుంది, ఈ తుఫాన్ ఆగిపోతుంది అని అంటున్నాడు. అయితే వాళ్ళు అమ్మో ఈయన ఎంత గొప్ప దైవజనుడేమో, ఇతన్ని మేము ఎత్తేది ఆ సముద్రంలో పడివేసినట్లయితే మాకు ఇంకా నష్టం కలుగుతుందేమో అని వాళ్ళు భయపడి ఆయనకి హెల్ప్ చేయాలనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారో మనం చూద్దాం. వారు ఓడను దడికి తెచ్చుటకు తెట్లను బహుబలముగా విసిరిరు గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి యొక్క తెడ్లను ఎదురుగా, గాలికి ఎదురుగా వాళ్ళు చేస్తున్నారు కానీ వారి ప్రయత్నం అంతా వ్యర్థమైపోయిందంట. ఈ రోజు నీ మిషన్ లో నీకు దేవుడు అప్పగించిన దాంట్లో నువ్వు కూడా అనుకుంటావు నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారు అనుకుంటావు, కానీ నువ్వు చేయాల్సిన పనికి ఎవ్వరు నీకు దేవుడు హెల్ప్ కానివ్వడు. వాళ్ళు అనుకున్నారు సరే ఈయన చంపేస్తే, ఈ సముద్రంలో పడేస్తే మాకేదైనా నష్టం జరుగుతుందేమో అని భయపడి ఆయనకు సహాయం చేయాలి, ఎలాగైనా ఆయనని నినివే కాకుండా తార్షీషుకు తీసుకెళ్ళాలి అని వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారంట కాపాడాలని. ఆ ప్రయత్నం అంతా వ్యర్థమైపోయిందంట. ఈ రోజు
దేవుని పని కాకుండా నీ జీవితంలో ఏ సాతానైతే వ్యర్థం చేస్తున్నాడో, ఏ సాతానైతే నీ యొక్క దేవుని పిలుపు నుంచి దూరం చేయాలనుకుంటున్నాడో ఆ ప్రతి ప్రయత్నంను దేవుడు వ్యర్థపరచబోతున్నాడు. వారి ప్రయత్నం అంతా వ్యర్థమైపోయిందంట. ఇక చేసేదేమీ లేక వాళ్ళు అంటున్నారు. మనం చూద్దాం. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారము నీవే దీన్ని చేసితివి. వాళ్ళు అంటున్నారు, వారికి దేవుడు ఎవరో తెలియదు. అంతవరకు వాళ్ళందరూ అన్యులు, వారి దేవతలకు మొక్కిన వాళ్ళు. అలాంటి వ్యక్తులు యెహోవా దీన్ని నువ్వే చేసావని మేము నమ్ముతున్నామయ్యా అని వాళ్ళు చెప్పి, మమ్మల్ని క్షమించు, ఈ యొక్క దైవజనుడు నిమిత్తము మేము చనిపోవాలనుకుంటలేము మరి అని వాళ్ళు ఏం చేస్తారంటే మొక్కు బలులు చెల్లించి వారి యొక్క ఆఫరింగ్స్ అన్ని ఇచ్చేసి ఆ యోనాని లేపి ఆ సముద్రంలో పడివేశారంట. మనం చూద్దాం 15వ వచనం. యోనాను ఎత్తి సముద్రంలో పడివేసిరి, పడివేయగానే సముద్రము పొంగకుండా ఆగేది. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. దేవుని యొక్క మాటను మీరి, దేవుడు చెప్పమన్న మాటను చెప్పకుండా యోనా తన యొక్క స్వనీతితో వారు ఎలా రక్షించబడతారు, దేవుని గురించి నాకు తెలుసు, ఆయన ప్రకటించమని చెప్తున్నాడంటే ఆయన ఏదో ఒకటి చేస్తాడు, వారు రక్షించబడడం నాకు ఇష్టం లేదు అని దేవుని సన్నిధిలో నుండి పారిపోవడానికి తెగించిన వ్యక్తి పారిపోయి ఆ యొక్క ఓడ దిగువ భాగంలో దిగజారిపోయి తర్వాత సముద్రంలో పడివేయబడ్డానికి ఇష్టపడి ఇప్పుడు సముద్రంలో ఎత్తి పడివేయబడ్డాడంట. ఈరోజు నీ సిచ్యువేషన్ కూడా అలానే ఉందేమో. దేవునికి నువ్వు రెబేల్గా అవుతున్నావేమో, ఇంకా ప్రార్థన చేయకుండా, దేవునితో గడపకుండా, నీ యొక్క కష్టం మీదే డిపెండ్ అయ్యి, నీ యొక్క ఉద్యోగంను బట్టే, నీ యొక్క ఆస్తిని బట్టే, నీకున్న పేరును బట్టే, నీకున్న పలుకుబడిని బట్టే నువ్వు జీవిస్తున్నావేమో. కానీ దేవునికైతే నీ పట్ల ఇంకా కనికరం ఉంది. నువ్వు ఆయన మాటను చేయబోతున్నప్పటికీ ఆయన నిన్నే వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు, ఆయన నిన్నే ప్రేమిస్తున్నాడు. ఈ యోనా దేవుని సన్నిధి నుండి పారిపోయినప్పటికీ యోనాని దేవుడు ఇంకా కాపాడుతున్నాడు, ఇంకా చూస్తున్నాడు. అయితే ఏం జరిగిందో మనం చూద్దాం. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసింది. వెంటనే వాళ్ళు సముద్రం పడివేసి ఆ అన్యులకి భయం వేసిందంట. అమ్మో, ఈ గొప్ప దైవజనుని మనం సముద్రంలో పడివేశాము, ఇప్పుడు మన మీదకి ఏ ఆపద రావద్దని ఆ అన్యులు ఆయనకు మొక్కుబళ్ళు చెల్లించారంట. ఈరోజు ఎవరైతే నిన్ను అన్యాయంగా కొట్టారో, తిట్టారో, నిన్ను బట్టి వాళ్ళు భయపడి దేవునికి వాళ్ళు ఆఫరింగ్స్ ఇస్తారు. నిన్ను అన్యాయంగా దూషించిన వ్యక్తులు, నిన్ను అన్యాయంగా అన్న వ్యక్తులు నీకు భయపడబోయే రోజులు దేవుడు తీసుకురాబోతున్నాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. గొప్ప మత్స్యము, ఒక గొప్ప వేలు వచ్చి ఆ యొక్క యోనాని మింగాలని ఆయన నియమించి ఉన్నాడంట. ఈ రోజు దేవుడు కూడా నీ గురించి ఒక గొప్ప దాన్ని ఏర్పరుచున్నాడు, నియమించున్నాడు. నువ్వు రూపించబడక మునిపే ఆయన నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఈ యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోయి ఆయన వేరే పట్టణంకి వెళ్ళాలని ఇష్టపడి ఆ ఓడలో ఎక్కి తర్వాత సముద్రంలో పడివేయబడి ఇప్పుడు ఒక పెద్ద మత్స్యము కడుపులో ఆయన ఉన్నాడంట. ఆ మత్స్యము కడుపులో ఆయన విసిగిపోయాడు. ఆ వాసన చేత, ఆ తీసుకునే ఆ యొక్క ఫుడ్ చేత, ఆ యొక్క నాచు చేత ఆయన విసిగిపోయి, ఆయన ప్రాణము విసిగిపోయి ఆయన ఫస్ట్ ప్రార్థన చేయలేదు. దేవా, నీ సన్నిధిలో నుండి నేను పారిపోతున్నాను ప్రార్థన చేయలేదు. ఆ ఓడ దిగువ భాగంలో ప్రార్థన చేయలేదు. ఆ సముద్రంలో పడివేయబడే ముందు ఆయన ప్రార్థన చేయలేదు. కానీ మత్స్యం యొక్క కడుపులో ఆయన ప్రార్థన చేశాడంట. ఈ రోజు నువ్వు కూడా యోనాలాగా అంత కష్టం వచ్చే వరకు చూసుకుంటావా? నువ్వు ప్రార్థన ఆపేసి ఆ యొక్క నాచు చేత, ఆ యొక్క చెడ్డ వాసన చేత యోనా ఇప్పుడు ఆ సముద్రంలో ఆ యొక్క మత్స్యము కడుపులో ఆయన మొరపెడుతున్నాడంట దేవునికి. నన్ను క్షమించు ప్రభువా, నన్ను రక్షించు అని మొరపెడుతున్నాడంట. అయితే దేవుడు అనలేదు కదా, నువ్వు నా మాట వినలేదు, నేను నిన్ను రక్షించను, నువ్వు చనిపో అనలేదు దేవుడు. దేవుడు కనికరం గల దేవుడు, కృప కలిగిన దేవుడు. ఈరోజు నువ్వు ఏ తప్పు చేసినప్పటికీ, నువ్వు ఏ పాపం చేసినప్పటికీ నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు నిశ్చయంగా నీ ప్రార్థన వింటాడు. ఆయన వినడమే కాదు, నేను దాంట్లో నుండి బయటికి తీస్తాడు.
అయితే ఈ యొక్క యోన గ్రంథము 2వ అధ్యాయంలో యోన ప్రార్థన చేస్తాడు ఆ మత్స్యము కడుపులో. దేవుడు ఆ ప్రార్థన వింటాడు. ఆ విని ఆయనను ఏం చేస్తాడో మనం చూద్దాం. యోన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. వెంటనే ఆయన అలా ప్రార్థన చేసినప్పుడు, దేవుని బతలాడినప్పుడు, దేవుని యొక్క మొరపెట్టినప్పుడు దేవుడు కనికరపడి యోనాను క్షమించి ఆయన ఏం చేస్తాడో మనం చూద్దాం. 2వ అధ్యాయము 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద క్రక్కివేసెను. ఏం చేసిందంటే ఆ మత్స్యము 3 దినములు ఆయన దాని కడుపులో ఉన్నప్పుడు ఆయనకి ఏ ఆపద రాలేదు. ఆ 3 దినముల తర్వాత అది నేల మీద కక్కివేసిందంట. ఎక్కడ కక్కివేసింది? ఏ పట్టణంకైతే దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళలేదు, ఆ పట్టణం దగ్గర ఆ యొక్క మత్స్యము కక్కేసింది. ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో నుండి పారిపోయి జీవిస్తున్నావేమో, కానీ దేవుడు నీ గురించి ఇచ్చిన ఆ చిత్తము నుండి నువ్వు పారిపోలేవు. దేవుడు వేరే వాళ్ళకి అది ఇవ్వలేడు. మనం అనుకుంటాం, నేను కాకపోతే దేవుడు ఇంకొకరిని చూస్ చేసుకున్నాడేమో, నేను కాకపోతే దేవుడు ఇంకొకరి ద్వారా చేశాడేమో, నేను దానికి ఫిట్ కానేమో, నేను దానికి సెట్ కానేమో, దేవునికి నా పట్ల ప్రేమ లేదేమో, దానికి నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవుని మాట తప్పకుండా చేయాలని అనుకుంటున్నాము. ఇక్కడ ఈ యొక్క ప్రవక్త దేవుని ఆజ్ఞను మీరి వేరే పట్టణంలోకి వెళ్ళిన ప్రవక్త. కానీ దేవుడు ఆయనని ఆ మిషన్ ని వేరే వాళ్ళకి అప్పగించలేదు, ఆయననే పట్టుకున్నాడు. ఆయన ఆ సముద్రంలో పడివేసినప్పటికీ, ఆయనంతా ఆయన దూకాలు అనుకున్నప్పటికీ, ఆయన ప్రార్థన ఎప్పుడు చేయనప్పటికీ, ఎప్పుడైతే ఆ 3 దినములు ఆ మత్స్యము కడుపులో ఆయన ప్రార్థన చేశాడో దేవుడు వెంటనే ఆ మత్స్యముకు ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళి ఆయన కక్కి వేసేయాలి. వెంటనే అది నేల మీద కక్కిందంట. తర్వాత చూద్దాం మనం ఏమైందో. 3వ అధ్యాయం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, తర్వాత ఏంది, యెహోవా వాక్కు మళ్ళా ఆయనకి వచ్చిందంట, ఆయనతో సెలవిస్తుందంట, అరే బాబు నువ్వు తప్పు చేసినావు, ఇంకా నాకు వద్దు అని ఆయన మాట్లాడుకుండా ఉండలేదు. నువ్వు నా మాట వినలేదు, నువ్వు డిసోబీడియన్స్ చూపెట్టినావు, నేను నీతో మాట్లాడను అనలేదు. కానీ అయినా యెహోవా వాక్కు మరలా ఆయనకు 2వ మారు ప్రత్యక్షమైందంట. మనం చూస్తున్న బైబుల్లో ఆయనకు మరలా దేవుడు ప్రత్యక్షమై మరలా ఆయనతో చెప్తున్నాడు, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. వెంటనే ఆయన మళ్ళీ అంటున్నాడు, నువ్వు లేచి పోయి ఆ నినివే పట్టణంలోకి వెళ్ళు, నేను నీకు తెలియజేయ సమాచారము వారికి ప్రకటించము అని చెప్తున్నాడు అంట. మరలా ఏ పని అయితే నేను చెయ్యను బాపోయాను ఆయన పారిపోయాడు, అదే పనిని మరలా దేవుడు ఆయనతోనే చేపిస్తున్నాడు. అయితే ఈ యోనా చాలా డిఫరెంట్ మనస్తత్వం గల వ్యక్తి. ఆయనకి ఇష్టం లేదు చేయడము, ఆయనకి అస్సలు ఇష్టం లేదు ఆ పని చేయడం. మనకు కూడా కొన్నిసార్లు ఏదైనా దేవుడు చెప్పినప్పుడు మనం ఇష్టపడము, మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడము, వాక్యం చదవడానికి ఇష్టపడము, దేవునికి ఇవ్వడానికి ఇష్టపడము, దేవునితో గడపడానికి ఇష్టపడము, దేవుని గురించి ఇతరులకు ప్రకటించడానికి ఇష్టపడము. అది కష్టం అనుకుంటాం, భయపడతాం, వాళ్ళు ఏం చేస్తారో. ఇప్పుడు ఈ యోనా ఒక యూదుడు, ఈయన వెళ్ళి ఆ నినివే పట్టణస్తులకు చెప్తే వాళ్ళు వినరు అని యోనాకి తెలుసు. యోనా ఎలా ఫిక్స్ అయిపోయాడంటే వాళ్ళకి నాశనం కావాలి, వాళ్ళ నాశనం నేను చూడాలి, ఎందుకంటే మా పితరులని వాళ్ళు ఇబ్బంది పెట్టారు, వాళ్ళని చంపేస్తారు, వారి నాశనం నాకు కావాలని మొండికి ఆ పట్టణంకి వెళ్ళలేదు. కానీ దేవుడైతే ఆ నినివే పట్టణస్తులను క్షమించాలని ఆయన హృదయంలో ఆయన ఉంచుకొని యోనాని వాడుకున్నాడు. ఈ రోజు మనం సర్వలోకంలో అందరం పాపము చేసి దేవుని సన్నిధిలో నుండి పారిపోయాము. 2000 సంవత్సరాల క్రితం మన యోనా యేసు ప్రభు వారు వచ్చి మన పాపములను క్షమించాడు. ఈ యోనా అయితే తన డిసోబీడియంట్ తోటి పారిపోయాడు. కానీ నా యేసయ్య అయితే ఆయనే, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అని దాన్ని మరలా స్వీకరించాడు. ఏ యోనా అయితే ఆ తప్పు చేసి దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు, అదే యేసు ప్రభు వారు ఇక్కడ మన పాపములను క్షమించి మరలా దేవుని సన్నిధికి ఆయన ఆరోహమయ్యాడు. ఇక నువ్వు నేను డిసోబీడియెంట్ తోటి ఉన్నప్పటికీ కొన్నిసార్లు మానవ రూపంలో ఉన్న మనము, మనుషులుగా ఉన్న మనము డిసోబీడియెంట్ ఉంటాం. కానీ వెంటనే మనం పశ్చాత్తాప పడినట్లయితే దేవుడు మనల్ని క్షమించి మరలా చేర్చుకుంటాడు. ఈ రోజు నీ సిచ్యువేషన్ ఎలా ఉన్నప్పటికీ, నీ ప్రార్థన జీవితం ఎలా ఉన్నప్పటికీ, నువ్వు ఇంకా ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థనకి గొప్ప జవాబు ఇవ్వబోతున్నాడు. అయితే దేవుడు 2వ మారు నువ్వు లేచి ఆ పట్టణంలోకి వెళ్ళి వారికి ప్రకటన చెయ్యు అని చెప్పినప్పుడు యోనా ఏం చేస్తాడో మనం చూద్దాం. కాబట్టి యోనా లేచి
యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణంకు పోయాను. తర్వాత ఏం చేస్తాను, నాకు కష్టంగా ఆయన లేచి నేను చెయ్యాలనుకుంటే ఈ దేవుడు అంటే నన్నే పట్టుకున్నాడు, సరేలే నేను చేస్తా అని లేచి ఆ పట్టణంకి వెళ్ళాడంట. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంతా పరిమాణము గల పట్టణం. అయితే ఈ యొక్క నినివే పట్టణము గొప్ప పట్టణం అంట. అది 3 దినములు ట్రావెల్ చేసే అంత గ్రేట్ సిటీ అంట. అయితే యోనా లేచాడు, ఆయన వెళ్ళాడు, సరే దేవుడు చెప్పాడు నాకు అని వెళ్ళాడు. అయితే ఆయన ఏం చేశాడు, 3 దినాలు నడిచే అంత పరిమాణం గలదంట. అంత యొక్క పెద్ద సిటీ, 3 దినములు ప్రయాణం చేసే అంత సిటీ. మరి యోనా ఏం చేశాడో మనం చూద్దాం. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనములని ప్రకటన చేయగా, ఆయన ఏం చేశాడు, 3 దినములు నడవాల్సిన దాన్ని 1 దినంలో నడిచి, అంటే ఏదో చెప్పాలి కదా, ఇంకా దేవుడు నన్ను వదలట్లేదు అని ఏదో ఆయనకు తోచినంత ప్రకటన చేస్తూ వెళ్ళాడంట. ఆయన నార్మల్ గానే చెప్పాడు, ఆయన అంత ఇంట్రెస్టింగ్ గా ఏం చెప్పలేదు. ఆయన వెళ్ళి రాజుకు చెప్పలేదు. ఆ పట్టణములో 3 దినముల ప్రయాణం అంతా ఆ పట్టణములో ఆయన 1 దినములో నడిచి, యెహోవా ఇంకా 40 దినాలలో మీ పట్టణమును నాశనం చేస్తున్నాడు అని ఆయన చెప్పాడంట. ఆయన నార్మల్ గా చెప్పాడు, ఆయన అంత సీరియస్ గా చెప్పలేదు. ఈరోజు నువ్వు కూడా సువార్తని ఎలా చెప్తున్నావు? నీకు ఆ ఆశ లేనప్పటికీ నువ్వు ఒకవేళ ప్రకటిస్తున్నట్లయితే దేవుడు ఆ మాటల్ని వాడుకోబోతున్నాడు. నువ్వు ఆశ లేనప్పుడు ఆయన ప్రకటించితే దేవుడు వాడుకుంటే, నువ్వు ఆశతో ప్రకటించినట్లయితే దేవుడు ఈ పట్టణాన్ని, ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తాడు. నువ్వు భయపడుతూ ఆగిపోతున్నావేమో, నీ సిచ్యువేషన్ చూసుకొని ఆగిపోతున్నావేమో, నీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఆగిపోతున్నావేమో. ఈ యోనా కూడా ఆయనకి ఇష్టం లేదు ఆ పట్టణం రక్షించబడడం. 3 దినములు చేయాల్సిన ప్రయాణం 1 దినంలో ఆయన చేశాడు. దేవుని మాటని ప్రతిసారి తప్పుతున్న వ్యక్తి యోనా. 3 దినాలు ప్రయాణం చేసిన ఆ ప్రయాణమును ఆ పట్టణములో 1 దినం ప్రయాణం చేసి ఆయన చెప్పాడు. యోనా అనుకున్నాడు, కొంతమందికే వెళ్ళింది సమాచారము, నేను ఎంతమందికి చెప్పాను, 1 దినంలో చాలా మంది నన్ను కలవలేరు, ఏదో ఒక దగ్గర చెప్పాను, కానీ అనుకున్నాడు ఈ పట్టణం ఎలాగైనా నాశనం అవుతుందని. కానీ ఎక్కడో తెలుసు, దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన కృపగల దేవుడు. అయితే ఆ పట్టణస్తులు ఏం చేశారంటే ఆ సమాచారం విని మనం చూద్దాం. నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనపట్ట కట్టుకునేది. ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైనను తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనల్ని లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుని గనక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతలను విడిచి తమ చేయు బలాత్కారం మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తము గోనపట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకోవాలని అని దూతలు నినివే పట్టణంకు చాటించి ప్రకటన చేసింది. అయితే రాజు గొప్ప ప్రకటన చేశాడంట. ఆయన రాజు గెలవలేదు, నినివే రాజుకి ప్రకటన చేశాడంటే ఆయన వెళ్ళి ఎవరు కనిపిస్తే ఆ దారిలో వాళ్ళకే బోధించాడు. అంతేగాని ఆయన పర్టికులర్ గా రాజును కలిసి అయ్యో ఈ పట్టణం నాశనం కాబోతుందని చెప్పలేదు. రాజు ఆ మాటలు తెలుసుకొని, రాజు ఆ సమాచారం తెలుసుకొని మన సిటీలో మన నినివే పట్టణంలో అందరము గోనపట్ట కట్టుకోవాలి. ఎవరు కట్టుకోవాలి? గనులేమి అలుపులేమి ఎద్దులు మేకలు కూడా వాటి మేట వేయొద్దు, వాటికి తాగడానికి నీళ్ళు ఇవ్వద్దు. మనం అందరము ఒకవేళ ఉపవాసం ఉండి దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని క్షమిస్తాడు అని ఆయన ప్రకటన చేశాడంట. వారందరూ ఆ యోనా చెప్పిన చిన్న మాటలకే, ఆయన నార్మల్ గా చెప్పిన మాటలకే వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఈ రోజు దేవుని మాటలు తెలిసిన నీవు ఎవ్వరికి బోధించకుండా, ఆయన గురించి ఎవ్వరికి చెప్పకుండా నీ ఇంట్లోనే నీ యొక్క క్రైస్తవ జీవితంలోనే జీవిస్తున్నావేమో. దయచేసి నువ్వు బయటకు వచ్చినట్లయితే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, నీ ద్వారా ఈ పట్టణంలో మార్చబోతున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తాడో మనం చూద్దాం. వారు ఆ గోనపట్ట కట్టుకొని ఆ ఉపవాసం ఉండి వారు చేసిన ఆ ప్రార్థనను దేవుడు విన్నాడా లేదా మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 2వ వచనంలో ఆ పట్టణం యొక్క దుర్నీతి గొప్పదంట. వారు చేసిన తప్పు
ఘనమైందంట. మరి అంత ఘనమైన పాపులని దేవుడు క్షమించాడా లేదా మనం చూద్దాం. 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయొచ్చున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానను. వావ్, వీరందరూ పాపము చేసిన వ్యక్తులు. వీళ్ళందరూ ప్రార్థన చేసిన వెంటనే దేవుడంట వారికి కలగజేస్తానన్న నాశనము కీడుని చెయ్యక మానేశాడంట. ఈ రోజు నువ్వు ప్రార్థన చేసినట్లయితే, దేవా నాకు సహాయం చేయ, నేను తప్పు చేయను, నేను పాపము చేయను అని నువ్వు ఒకవేళ ప్రార్థన చేసినట్లయితే నీ మీద ఉంచబడిన ప్రతి శాపంను, ప్రతి ఒక్క పాపంను ఆయన కొట్టివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితమే కొట్టివేశాడు. ఈ రోజు నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు ఆ ఒక మనశ్శాంతిని, నీ ఒక పాప క్షమాపణని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా మా ఫ్రెండ్? ఈ నినివే వారు గొప్ప పాపులు. అయితే ఇదంతా చూస్తుండు యోనా ప్రకటన చేశాడు, నార్మల్గానే చెప్పాడు. ఈ యోనాకి వారు రక్షించబడడం ఇష్టం లేదు. ఎప్పుడైతే మరి గోనెపట్ట కట్టుకున్నారో, రాజు సైతం గోనెపట్ట కట్టుకున్నాడో, ఆ మంత్రులు కట్టుకున్నారో, యోనా ఇగో హట్ అయిపోయింది. ఇప్పుడు దేవుడు కంపల్సరీ క్షమిస్తాడు, దేవుడు కనికరం గల దేవుడు అని వెంటనే యోనా ఏం చేశాడు మనం చూద్దాం. యోనా ఈ మనుషులు చేసిన ప్రార్థనను దేవుడు విని క్షమించిన వెంటనే యోనాకి ఏం జరిగిందో మనం చూద్దాం. 4వ అధ్యాయం. యోనా దీనిని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని ఏం చేశాడంటే, బహు చింతాక్రాంతుడై దేవుని మీద కోపగించుకున్నాడంట. ఏంది దేవా నువ్వు, నేను పోను అంటే తీసుకొచ్చావు, నువ్వు నాశనం చేస్తా అన్నావు, ఇప్పుడు చూస్తే వారు క్షమించబడ్డారు అంటున్నావు అని దేవుని పైన కోపగించుకున్న వ్యక్తిగా. బైబిల్లో దేవుని మీద కోపం వచ్చిన వ్యక్తి ఎవరంటే ఈ యోనానే. ఈ యోనా ఒక ప్రవక్త, డిసోబిడెంట్ ప్రవక్త అయినప్పటికీ దేవుడు చేస్తా అని చేయని ఆ ఒక నాశనం గురించి దేవుని పైన కోపగించుకున్నాడంట. ఆయన అంటున్నాడు కదా, యెహోవా నేనే నా దేశం మందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటున్నా కదా. ఆయన అంటున్నాడు, నా దేశంలో ఉన్నప్పుడు నేను జరుగుతుంది అనుకున్నాయా? అందుకే నాకు తెలుసు, నా దేశంలో నేను ఎప్పుడైతే నా దేశంలో ఉన్నప్పుడు నువ్వు నాకు వాక్యం ఇచ్చావో అప్పుడే నేను అనుకున్నా అంటున్నాడు. ఈయన ఏమనుకున్నాడంట, అందువల్లనే నువ్వు కటాక్షము, జాలయు, బహుశాంతము, అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడు, కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షిషుకు పారిపోతుంది. నువ్వు కనికరం గల దేవుడవు, జాలి గల దేవుడవు, నువ్వు అత్యంత కృప చూపే దేవుడవు అని నాకు ముందుగానే తెలుసయ్యా. అందుకే ఈ వార్త ఇలా చెప్పొద్దు, వీళ్ళు నాశనం కావాలనే నేను తార్షిషుకు పారిపోయినా అని చెప్తున్నాడు అంట దేవునికి. దేవునితో కోపంగా మాట్లాడుతున్న వ్యక్తి. మరి దేవుడు మనం అనుకుంటాం దేవునితో మనము ఇలా మాట్లాడినప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడు. కానీ దేవుడు అంట కృపగల దేవుడు అంట, జాలిగల దేవుడు అంట. ఎవరైతే డిసోబీడియంట్ గా ఆయనతో అమర్యాదగా మాట్లాడుతున్నప్పటికీ ఆయన అంటున్నాడు, నా దేశంలో ఉన్నప్పుడే నాకు తెలుసు దేవా నువ్వు ఇదేదో వేస్తావని, వారు ప్రార్థన చేయగానే నువ్వు వింటావని నాకు తెలుసు, అందుకే నేను పారిపోయినా అని దేవునికే చెప్తున్నాడంట. అందుకు దేవుడు ఏమంటాడంటే, అయ్యో ఈ యోనాకి కోపం వచ్చింది అని కొంచెం రెస్ట్ ఇస్తామని అనుకుంటాడు. అయితే యోనా వెళ్ళి ఒక చెట్టు దగ్గర పడుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఒక సొర చెట్టుని తీసుకొని వస్తాడు, మొలిపిస్తాడు అక్కడ. ఆ సొర చెట్టు నీడ యోనాకి ఎండ దెబ్బ తగలకుండా కాపాడడానికి ఒక రోజులోనే మొలుస్తుంది. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు, ఇంకో పురుగును పంపించి ఆ సొర చెట్టుని తినివేసేలాగా చేస్తాడు. వెంటనే ఆయనకి ఎండ దెబ్బ కలిగి ఆయన మళ్ళీ విసిగించుకుంటాడు, మళ్ళీ కోపగించుకుంటాడు. అది చూసాం మనం 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యెహోవా నీవు కష్టపడకుండానే పెంచకుండానే ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో గాని వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుచున్నావే అని అంటున్నాడు. నువ్వు కష్టపడలేదు, నువ్వు పెంచలేదు, నీళ్ళే పోయలేదు. ఈ యొక్క సొర చెట్టు నీకు రాత్రి వచ్చి రాత్రిలోనే పోయింది, దీని గురించే నాకు ఎండ దెబ్బ తగిలింది అని నువ్వు చింతపడుతున్నావే, దీని గురించే నువ్వు ఇంత బాధపడుతున్నావే అని అంటూ ఆయన ఏమంటున్నాడంటే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనములు బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. దేవుడు చూడండి ఎంత కనికరం గల దేవుడు. ఒక రాత్రి నువ్వు పడుకున్నప్పుడు నీకు కొంచెము మంచి గాలినిచ్చిన ఈ చెట్టు గురించే నువ్వు ఇంత బాధపడుతున్నావు, అది కాలిపోయింది, ఎండిపోయిందని. 120,000 మంది కంటే ఎక్కువ ఉన్న ఈ దేశమును, దానిలోని పశువులను,
వారు ప్రార్థన చేసినప్పుడు నేను విచారపడన్నా, నేను పశ్చాత్తాపడి వారిని క్షమించను అంటున్నాడు. దేవుని హృదయం అండి ఇది. దేవుడు నీ పట్ల కూడా అలానే ఆలోచిస్తున్నాడు. మనం అనుకుంటాం మనం నాశనం అయిపోతామేమో, ఈ యొక్క భూకంపం వచ్చింది, సునామీ వచ్చింది, దేవుడికి ఇష్టం లేదు, ఈ ప్రజలు చనిపోతున్నారు అనుకుంటాం. లేదు, దేవుడు అంట క్షమించే దేవుడు అంట, కనికరం గల దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, కృపగల దేవుడు. ఆయన అంటున్నాడు యోనాతో, నేను వారు ప్రార్థన చేసినప్పుడు నేను వినే దేవుణ్ణి, కృపగల దేవుణ్ణి. ఈరోజు నీ తప్పు ఎంత పెద్ద తప్పు అయినా, నువ్వెంత పెద్ద దొంగ అయినా, నువ్వెంత విచారమైనా, ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తే ఆ నినివే పట్టణస్థులను క్షమించిన ప్రకారము, ఆ యొక్క కనికరంను చూపించే యోనాను మార్చిన ప్రకారము దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చబోతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ యొక్క గొప్ప మర్మము నీకు బోధించబడింది. మనం అనుకుంటాం డిసోబీడియంట్ కి మరణమే శిక్ష అనుకుంటాం. ఈయన డిసోబీడియంట్ అనేకులకు రక్షణను తీసుకొచ్చింది. ఆ యేసు ప్రభు వారి యొక్క ఒబీడియంట్ అనేకులకి, ఈ భూ ప్రపంచానికే సాల్వేషన్ తీసుకొచ్చింది, రక్షణను తీసుకొచ్చింది. ఈ యోనా ఏదైతే పారిపోయాడో ఆ కార్యమును, ఒక్క పట్టణము నాశనం గురించి యోనా పారిపోతే అనేకులను నాశనం నుండి విడిపించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన విధేయత చూపించి నా పాపములను ఆయన మీద మోసుకొని ఆ శిలువలో ఆయన మరణించి 3వ దినంలో లేచాడు. యోనా ఎలాగైతే ఆ సముద్రంలో ఆ మత్స్యము కడుపులో 3 దినములు ఉన్నాడు, యేసు ప్రభు వారు మరణంలో ఆయన మరణము చెందించి 3 దినముల తర్వాత లేచాడు. ఆయన లేచినప్పుడు రాజులను, ప్రధానులు అనేకులను ఆయన చెరగా పట్టుకొని వారి దగ్గర ఉన్న ఆ యొక్క పాతాళం యొక్క తాళపు చెవులను తీసుకొని వచ్చి, ఈ రోజు నువ్వు నేను పరలోకంలోకి వెళ్ళడానికి ఆయన మనకంటే ముందుగా ఆరోహణమయ్యాడు. ఇక నువ్వు నేను పాపం చేసినప్పుడు మరణము లేదు. దేవుడు కనికరం గల దేవుడు, కృపగల దేవుడు. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీ పాపములను క్షమించి నిన్ను రక్షించే దేవుడు. దయచేసి ఆయన గొప్పతనమును నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ నినివే పట్టణస్థులు క్షమించిన ప్రకారము, క్షమించబడిన ప్రకారము మనం కూడా క్షమించబడతాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. నజరేయుడైన యేసయ్యా అద్భుతాలు చేయవాడా, ఇదిగో అవునేసయ్యా ఆ నినివే పట్టణస్థుల పాపము ఘోరమైనప్పటికీ వారు ఉపవాసం ఉండి ఘోరపడ్డ కట్టుకొని క్షమించు దేవాన్ని ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన విని పశ్చాత్తాప్తులై మీరు వారిని క్షమించారయ్యా. యోనా ఇదిగో డిసోబీడియంట్ తో ఉన్నప్పటికీ అతన్ని మార్చడానికి ఆ నినివే పట్టణస్థులను వాడుకున్నందుకు యేసయ్యా నీకు వందనాలు తండ్రి. మా పాపములను తండ్రి ఈ రోజు మేము ఒప్పుకొంటున్నాం. ఆ నినివే పట్టణస్థులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించి నీ యొక్క నీతిలో, నీ యొక్క పరిశుద్ధతలో, నీ యొక్క కృపలో మేము జీవించే కృపను మాకు ఇవ్వండి. ఇన్ని రోజులు దేవుడు అంటే మేము కోపంగానే, ఉగ్రునిగానే చూసాం తండ్రి. కానీ ఈ రోజు నువ్వు కనికరం గల దేవుడు అని మేము తెలుసుకున్న ప్రకారం తండ్రి, నీ కనికరమును, నీ కృపను మా జీవితంలో మేము చూసే కృపను మాకు ఇవ్వమని నజరేయుడనే యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you my friends. See you again. Stay tuned for latest sermons, testimonies and updates of our ministry. Visit and subscribe our YouTube channel, Prophet Kiran Prince. After subscribing, press the bell button to get notifications. Like, share and be blessed.